Hi students, this is Harikumar, Accounts Faculty, CA Foundation. CA Foundation Accounts subject మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఎగ్జామినేషన్ డే బిఫోర్ స్ట్రాటజీ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. మనకి సిలబస్ మొత్తం ఇంపార్టెంటే, ఎక్కడా కూడా మనం చాయిస్ పెట్టే పరిస్థితి అనేది ఉండకూడదు. చాలాసార్లు చెప్పాం. బేసిక్ చాప్టర్, జర్నల్, లెడ్జర్, సబ్సిడరీ బుక్స్ ఇలాంటి వాటిని మీరు చాయిస్ పెట్టచ్చు. బట్ ఈ మధ్యకాలంలో సబ్సిడరీ బుక్స్ కూడా కవర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి వేటిని వదలకుండా, మీకు అవన్నీ కూడా బేసిక్సే, వదలకుండా ప్రిపేర్ అవ్వాలి. అయితే డే బిఫోర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ 15 మార్క్స్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫస్ట్ 15 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనకి ఎక్కువ కనిపించేవి కంపెనీ అకౌంట్స్, ఎన్పిఓ, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, పార్ట్నర్షిప్, ఫైనల్ అకౌంట్స్. ఈ 4 చాప్టర్స్ నుంచే 5 చాప్టర్స్ నుంచే మనకి ఎగ్జామ్కి కవర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 15 మార్క్స్ క్వశ్చన్స్ అంటే కంపెనీ అకౌంట్స్కి ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది. ఈ కంపెనీ అకౌంట్స్లో కూడా ఫస్ట్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకని అంటే లాస్ట్ 3 అటెంప్ట్స్ నుంచి మనకి కంపెనీ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ లేవు. ఈ సిలబస్ మారిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో మాత్రమే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇచ్చాడు. ఈ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో సిఆర్ఆర్ క్రియేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్, అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనే విషయాలు చూడండి. లాస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ చాప్టర్లో ఉన్నటువంటి లాస్ట్ నుంచి రండి. ప్రిపరేషన్లో మన మెటీరియల్లో ఉన్నటువంటి వాటిల్లో లాస్ట్ 4 ప్రాబ్లమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈసారి రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఐ థింక్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లాస్ట్ 3 అటెంప్ట్స్ నుంచి వదలలేదు, 15 మార్క్స్కి ఇస్తూనే ఉన్నాడు ప్రోరేటా అలాట్మెంట్ బేసిస్ చేసుకొని. సో ఫర్ ఫ్యూచర్ రీఇష్యూ అండ్ ప్రోరేటా అలాట్మెంట్ మీద, వీటితో పాటు షేర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ ఇలాంటి పర్చేజ్ చేసి షేర్స్ ఇష్యూ చేసినప్పుడు షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్, ఎట్ ప్రీమియం, ఎట్ డిస్కౌంట్ అనే విషయాలు చూడండి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ చూడండి, ఇది చాలా సింపుల్. మీ దీంట్లో ట్రీట్మెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్కి, ఇష్యూ ఆఫ్ ట్రీట్మెంట్ ఆన్ డిస్కౌంట్ ఆన్ ఆర్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్కి అండ్ ఇంట్రెస్ట్ అండ్ టీడీఎస్ రిలేటెడ్ పాయింట్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్కి లిస్ట్ అన్నిటికన్నా తర్వాత చివరి ఛాన్సెస్ ఇవ్వండి. డిఆర్ఆర్, డిఆర్ఆర్ఐ అండ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ట్రీట్మెంట్స్, బోనస్ అండ్ రైట్ ఇష్యూ. దీంట్లో రైట్ వాల్యూ క్రియేషన్ కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. బోనస్ అండ్ రైట్ ఇష్యూలో రైట్ వాల్యూ 5 మార్క్స్కి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బోనస్ షేర్స్ ఆల్రెడీ అడిగాడు, రైట్ ఇష్యూ అడగలేదు. కాబట్టి 5 మార్క్స్కి రైట్ వాల్యూ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. చాలా చిన్న ప్రాబ్లం కాబట్టి 5 మార్క్స్కి చాలా కంఫర్టబుల్గా ఫార్ములా గుర్తుంటే మీరు రైట్ ఇష్యూని క్యాలిక్యులేట్ చేయటం, ఎక్స్ రైట్ ప్రైస్ మైనస్ కమ్ రైట్ ప్రైస్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. దీంట్లో మన మెటీరియల్లో ఉన్న అడ్వాన్స్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్, జిఎస్టీ రిలేటెడ్ ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటూ జిఎస్టీ సమ్స్ ఉన్నాయి, వాటికో ప్రయారిటీ ఇవ్వండి. సో అడ్జస్ట్మెంట్స్ మీరు ఫైనల్ అకౌంట్స్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాబ్లం మొత్తం డే బిఫోర్ స్ట్రాటజీలో మీరు ప్రాక్టీస్ చేయకూడదు. ఓన్లీ అడ్జస్ట్మెంట్ దగ్గర పెట్టుకొని ఈ అడ్జస్ట్మెంట్ యొక్క ట్రీట్మెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిటర్న్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు అనుకోండి. వాట్ ఇస్ ద ట్రీట్మెంట్? సేల్స్, ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ సేల్స్, డిడక్టెడ్ ఫ్రమ్ డేటాస్ అనే క్లారిటీ మీ దగ్గర ఉండాలి. అలానే పర్చేజెస్ నాట్ రికార్డెడ్, పర్చేజెస్ యాడెడ్ టు పర్చేజెస్ and shown on the liability side of the balance sheet. Samples not recorded, samples deducted from purchases and shown in the debit side of P&L account. ఇలా అడ్జస్ట్మెంట్ తీసుకొని ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సండే డేటార్స్ ఇంక్లూడ్స్ రాబర్ట్, రిసీవబుల్ ఫ్రమ్ రాబర్ట్ 10,000, పేబుల్ టు రాబర్ట్ 20,000 అన్నాడు. సో దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? సండే డేటాస్ ఇంక్లూడ్స్ రాబర్ట్, రిసీవబుల్ 10,000, పేబుల్ టు రాబర్ట్ ఇంక్లూడింగ్ ట్రేడ్ పేబుల్ అని ఇచ్చాడు. గుర్తుందా అండి? అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్లో ఉంటుంది. చాలామందికి అది డౌట్. దాంట్లో స్మాల్ అమౌంట్ 10,000 రూపీస్, 10,000 స్మాల్ అమౌంట్. 10,000ని అటు డెటాస్ నుంచి మైనస్ చేయాలి, ఇటు క్రెడిటార్స్ నుంచి మైనస్ చేయాలి. అలా ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ప్రాక్టీస్ చేయడం. పీబీడీ అకౌంట్ని మాత్రం
పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఈసారి ట్రయల్ బ్యాలెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ట్రయల్ బ్యాలెన్స్ అడిగి చాలా రోజులైంది కాబట్టి జిఎస్టీ ట్రయల్ బ్యాలెన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జిఎస్టీకి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్, ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ ఉంటాయి. ఎంట్రీస్ రాసేటప్పుడు ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్, జిఎస్టీ రాసేటప్పుడు చాలామంది జిఎస్టీ అని రాసి వదిలేస్తున్నారు. అలా రాయకూడదు. ఐజిఎస్టీ, సిజిఎస్టీ రాసేస్తున్నారు. ఇన్పుట్ ఐజిఎస్టీ రాసినప్పుడు మాత్రమే అది కరెక్ట్ ఎంట్రీ అవుతుంది. అవుట్పుట్ సిజిఎస్టీ అని అవుట్పుట్, ఇన్పుట్ అనే వర్డ్స్ వాటికి ముందు యాడ్ అయితేనే మనకి అది కరెక్ట్ ఎంట్రీ అవుతుంది. జస్ట్ పర్చేజ్ అకౌంట్ డెబిట్, సిజిఎస్టీ అకౌంట్ డెబిట్, ఎస్జిఎస్టీ అకౌంట్ డెబిట్ టు సప్లయర్ అకౌంట్ రాస్తే రాంగ్ ఎంట్రీ అవుతుంది. వాటికి ముందు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇన్పుట్ అయితే ఇన్పుట్, అవుట్పుట్ అయితే అవుట్పుట్ రాసినప్పుడు మాత్రమే అది కరెక్ట్ ఎంట్రీ వస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ బిల్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ టైం అకామిడేషన్ బిల్స్ ఇచ్చాడు కాబట్టి చాలా సింపుల్ ప్రాబ్లం 5 మార్క్స్ ఇచ్చాడు. సో ట్రేడ్ బిల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ట్రేడ్ బిల్స్లో ఒక 4-5 సమ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా జార్జ్ ప్రాబ్లం ఉంది, జాక్ జార్జ్, అది ఇప్పటి వరకు కవర్ చేయలేదు. అదొకసారి చూసుకోండి. దాన్ని జాగ్రత్తగా రిఫర్ చేస్తే మీకు బెనిఫిటబుల్గా ఉంటుంది. బీఆర్ఎస్ మనకి బీఆర్ఎస్ అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ కొంచెం చూసుకోండి. సో అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ చేయాలంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇవ్వాలి. అది ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వచ్చు, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు. అమెండెడ్ క్యాష్ బుక్ చేయాలి అంటే 31 మార్చ్ ఫైనల్ అకౌంట్ 31 మార్చిన బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేసేటట్లయితే మీరు అమెండెడ్ క్యాష్ బుక్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ని చేయాల్సి ఉంటుంది. డిప్రిషియేషన్లో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. డిస్పోజల్ అకౌంట్ మెయింటెనెన్స్ అండ్ చేంజ్ ఆఫ్ మెథడ్ ఈ మధ్యకాలంలో అది కూడా ఇంపార్టెంటే. 2 విషయాల్ని జాగ్రత్తగా రిఫర్ చేయండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో 3rd స్టేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా చేస్తాం. చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. సస్పెన్స్ అకౌంట్ 3rd స్టేజ్లో రెక్టిఫికేషన్ ఇచ్చినప్పుడు సస్పెన్స్ అకౌంట్ మొత్తం తీసుకెళ్ళి క్యాపిటల్కి లేదా P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తప్పు. వాడు ప్రత్యేకంగా క్వశ్చన్లో వాడు మెన్షన్ చేయాలి. ద డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అని కానీ P&L అకౌంట్ అని కానీ చెప్పినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మీరు అప్లై చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో P&L అకౌంట్ రాయాల్సి ఉంటుంది, లేకపోతే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్కి రాయకూడదు. అప్పుడు ఏమవుతుంది, సస్పెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా మారుతుంది. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి రిఫర్ చేసిన తర్వాత ఈ చాప్టర్స్ అన్నీ రిఫర్ చేసేసేయండి. చెప్పాను కదా, కంపెనీ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ తర్వాత 5 మార్క్స్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు పార్ట్నర్షిప్లోకి రండి. పార్ట్నర్షిప్లో డిజల్యూషన్ ఇచ్చి 3 అటెంప్ట్స్ అయింది కాబట్టి డిజల్యూషన్ ఇవ్వండి. డిజల్యూషన్లో కూడా పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్సాల్వెన్సీ ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రిపేర్ అవ్వండి. ఇన్సాల్వెన్సీలో తెలుసు కదండి, గార్నర్ వర్సెస్ ముర్రే కేసు మాత్రమే మనం చూస్తాం. ఈ గార్నర్స్ వర్సెస్ ముర్రే కేసులో డెఫిషియన్సీ ఆఫ్ పార్ట్నర్, ఇన్సాల్వెంట్ పార్ట్నర్ యొక్క లాస్ని రిమైనింగ్ పార్ట్నర్స్కి క్యాపిటల్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంతకు మించేం లేదు. తర్వాత డెత్ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లాస్ట్ టైం అడ్మిషన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. సో డెత్ పార్ట్నర్, దాంతోపాటు చేంజ్ ఆఫ్ రేషియో సమ్ ఉంది, ఆ చేంజ్ ఆఫ్ రేషియో సమ్ అండ్ ఆల్సో అడ్మిషన్ రిటైర్మెంట్ కాంబినేషన్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. గుడ్ విల్ వాల్యుయేషన్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అండ్ యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, వీటి క్యాలిక్యులేషన్స్ కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, దాని తర్వాత పార్ట్నర్షిప్ తర్వాత ఇన్కంప్లీట్ రికార్డ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇన్కంప్లీట్ రికార్డ్స్లో కూడా సార్ నాకు మొత్తం రాదు సార్, ఇన్కంప్లీట్ రికార్డ్స్ నాకు కన్ఫ్యూజన్గా ఉంది అనే ఫీలింగ్ నీకుంటే నువ్వు ఇమ్మీడియట్లీ ఏం చేస్తావంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్ని ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ వరకే ప్రిపేర్, బేసిక్ ప్రాబ్లమ్స్ వరకు. చాయిస్ అవకాశం ఉంటే చాయిస్ వదిలే, లేదు అనుకున్నప్పుడు బేసిక్ వచ్చింది అనుకోండి, ఎందుకు పోగొట్టుకోవాలి. సో బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఎఫ్ఐస్తో ప్రాఫిట్ కనుక్కునే సమ్స్ ఉన్నాయి, అవి చూడండి. దాంతోపాటు డబుల్ ఎంట్రీ సిస్టంలో కన్వర్షన్ మెథడ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రయారిటీ ఎన్పిఓలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రిపేర్ అవ్వండి. సో మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ జస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 ప్రాబ్లమ్స్ చదువుకుంటే చాలు. ఇప్పటి వరకు ఆ 2 ప్రాబ్లమ్స్ నుంచే కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ 2 ప్రాబ్లమ్స్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. లాస్ట్లో ఇన్వెంటరీస్కి ప్రయారిటీ ఇవ్వండి. మీకు కన్ఫ్యూజన్, నేను ఇన్వెంటరీస్ మీద కమాండ్ ఉంది సార్ అనుకున్నప్పుడు
ఇన్వెంటరీ హ్యాపీగా ఫీల్ అవ్వు. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్, దీని మీద మనకి దీంట్లో స్టోర్స్ లెడ్జర్ కూడా ఒకటి ఉంది. ఆ స్టోర్స్ లెడ్జర్ని లాస్ట్లో చూసుకోండి. సో లాస్ట్ టైము స్టాక్ టేకింగ్ మీద సమ్ ఇచ్చాడు కాబట్టి ఈసారి అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మీద మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ఆల్సో ఎబ్నార్మల్ స్టాక్ ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు 4 అటెంప్ట్స్లో. సో అవి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే రిపీట్ చేయడానికి వాటిని మోడల్స్ని ప్రీవియస్ పాస్ట్ సిలబస్ మారక ముందు ఉన్నటువంటి పేపర్స్తో కంపేర్ చేస్తే ఈ పేపర్స్ కొంచెం డిఫరెంట్గానే ఉంటున్నాయి. సో డిఫరెంట్ మీన్స్ అవి కవర్ చేస్తున్నాడు అని అర్థం. ఈ 4 పేపర్స్లో రాని క్వశ్చన్స్ ఇప్పుడు రావడానికి మోడల్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు నేను చెప్పిన ఆర్డర్లో ప్రిపేర్ అవుతూ వస్తే మీకు కంఫర్టబుల్గా మీరు ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయగలుగుతారు అండ్ కాన్ఫిడెంట్తో మీరు ఎగ్జామ్ ముందుకు వెళ్ళగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.